Welcome to Government Degree College. This is V. Hemant Kumarchari, Assistant Professor of Mathematics. Today we have to discuss about the definition of ideals and theorems and its problems. So here we see the definition. A subring capital A of a ring R is called two-sided ideal or ideal of capital R if every R belongs to R and A belongs to capital A, both RA and AR in capital A. అంటే ఇక్కడ ఏంటి అంటే సో మనకి క్యాపిటల్ ఏ అనే ఒక సబ్ రింగ్ని ఆర్ అనే రింగుకి ఐడియల్ అవుతుందని చెప్పాలి. సో ఐడియల్ అవుతుందని చెప్పాలని కోసము మనకి స్మాల్ ఆర్ అనే ఎలిమెంట్ని క్యాపిటల్ ఆర్లో తీసుకొని అలాగే స్మాల్ ఏ అనే ఎలిమెంట్ని క్యాపిటల్ ఏలో తీసుకుంటే మనకి ఏ ఇంటూ ఆర్ అనే ఎలిమెంటు ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అవ్వాలి. అలాగే ఆర్ ఇంటూ ఏ అనే ఎలిమెంట్ కూడా ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అవ్వాలి. సో ఇలా ఈ రెండు కండిషన్స్ కనుక మనకు పాటిస్తే అప్పుడు ఆ క్యాపిటల్ ఏని మనము ఐడియల్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఐడియల్ కావాలంటే ఆర్ఏ అనే టూ ఎలిమెంట్స్ మనకు క్యాపిటల్ ఏలో ఉంటే ఆ ఏ అనే సబ్ రింగ్ని మనం ఆర్కి ఐడియల్ అవుతుంది అని చెప్పి చెప్తాం. సో ఇది మనకున్నటువంటి డెఫినేషన్. సో ఆర్ అనే రింగుకి ఏ అనేది సబ్ రింగ్ కావాలంటే మనకి ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ ఇంటూ ఏ అండ్ ఏ ఇంటూ ఆర్ both elements are belongs to capital A. So this ring of this subring of a ring capital R is an ideal of R. సో మనకి ఆర్ ఇంటూ క్యాపిటల్ ఏ అనే ఎలిమెంట్ తీసుకుంటే ఆర్ ఇంటూ క్యాపిటల్ ఏ అనే సెట్, ఆ సెట్లో ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఆర్ ఇంటూ స్మాల్ ఏ రూపంలో ఉంటాయి. సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అయ్యేటట్లుగా మనకి ఈ సెట్లో ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఆర్ ఇంటూ క్యాపిటల్ ఏకి సమానం. సో అట్లాగే మనకి క్యాపిటల్ ఏ ఇంటూ ఆర్ అనే సెట్ని కూడా తీసుకుంటే అది కూడా ఎలా ఉంటుంది, ఏ ఇంటూ స్మాల్ ఆర్ రూపంలో ఉంటుంది. సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. సో బోత్ సెట్స్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ ఏ. సో ఫర్ ఎవ్రీ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. సో ఈ రెండు కూడా అంటే ఏ ఆర్ ఇంటూ ఏ అనే సెట్టు అలాగే ఏ ఇంటూ ఆర్ అనే సెట్, ఈ రెండు సెట్లు కూడా మనకి క్యాపిటల్ ఏకి సబ్సెట్స్ అవుతాయని చెప్పి మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకు ఒక థీరం ఉంది, అంటే ఐడియల్స్కి సంబంధించినటువంటి థీరం. అంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే ఆ ప్రాబ్లంలో ఒక సెట్ ఇచ్చి ఒక సబ్ రింగ్ ఇచ్చి అది మనకు ఐడియల్ అవుతుందా లేదా అని అడిగినప్పుడు మనం ఈ థీరాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇక్కడ ఈ థీరం కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇక్కడ థీరం ఏంటి అంటే సో ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ క్యాపిటల్ ఏ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్ ఇఫ్ ఏ మైనస్ బి ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ వెనెవర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆర్ ఇంటూ ఏ అండ్ ఏ ఇంటూ ఆర్ ఇన్ క్యాపిటల్ ఏ వెనెవర్ ఏ బిలాంగ్స్ టు ఏ అండ్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్. అంటే ఇక్కడ ఏ అనే ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ మనం రింగ్ ఆర్కి తీసుకుంటే ఆ నాన్ ఎంప్టీ సబ్సెట్ అనేది ఐడియల్ ఆఫ్ ఆర్ అవుతుందని చెప్పాలంటే ఏ మైనస్ బి అనే ఒక ఎలిమెంటు, అంటే ఫస్ట్ కండిషన్ మనకి ఏముంది అంటే ఏ మైనస్ బి అనే ఒక ఎలిమెంటు ఆర్ ఏలో ఉందని చెప్పాలి. అలాగే ఆర్ఏ ఇంకొకటి ఏఆర్ ఈ రెండు ఎలిమెంట్స్ కూడా మనకి క్యాపిటల్ ఏలో ఉంటున్నాయని చెబితే ఈ రెండు కండిషన్స్ కనుక మనం చూసినట్లయితే అప్పుడు ఆ సెట్ అనేది ఆ సబ్సెట్ అనేది ఏమవుతుంది, ఐడియల్ అవుతుందని చెప్పవచ్చు. సో మరి దీని ప్రూఫ్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం. సో రైట్, సో హియర్ ఈస్ ప్రూఫ్, దట్ ఈస్ if capital A is an ideal of R, then by the definition of an ideal, condition 1 and condition 2 are satisfied.
So since A is a subring of R, it shows equation 1 holds and second one also holds by the definition. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి థీరంలో ఇక్కడ ఇఫ్ అని కాదు, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అనేది ఉంటుంది. సో అంటే ఫస్ట్ మనకి ఏ అనేది ఐడియల్ అవుతే ఈ రెండు కండిషన్స్ అనేవి పాటించబడతాయి. సో కాబట్టి ఇక్కడ ఏ అనేది ఐడియల్ అవుతుంది అంటే ఐడియల్ యొక్క డెఫినేషన్ ప్రకారము ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండు కూడా సాటిస్ఫై అవుతాయి. ఎందుకు అవుతాయంటే ఆ ఏ అనేది మనకు ఐడియల్ అంటే ఐడియల్ కంటే ఉండదు, సబ్ రింగ్ అయి ఉంటుంది. సబ్ రింగ్లో మనకి ఏ మైనస్ బి అనే ఎలిమెంట్ సబ్ రింగ్ డెఫినేషన్ నుంచి ఏ మైనస్ బి అనే ఎలిమెంట్ క్యాపిటల్ ఏలో ఉంటుంది. అలాగే ఆర్ ఇంటూ ఏ ఇంటూ ఆర్ అనే రెండు ఎలిమెంట్స్ కూడా మనకు ఆ క్యాపిటల్ ఏలో ఉంటాయని చెప్పవచ్చు. అంటే అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఏ అనేది ఐడియల్ అయినప్పుడు. సో ఇప్పుడు సఫిషియెంట్ కండిషన్ ఏముంటుంది అంటే మనకి ఏ నాన్ ఎంప్టీ subset. So here A is a non-empty subset of capital R for which condition 1 and condition 2 holds. అంటే ఇక్కడ ఏ అనేది ఒక సబ్సెట్ అవుతూ అది ఈక్వేషన్ 1ని కండిషన్ 1ని కండిషన్ 2ను రెండింటిని పాటిస్తుంది. సో మరి ఇక్కడ ఇది సబ్ రింగ్ అవుతుంది అని చెప్పాలి, ఐడియల్ అవుతుందని చెప్పాలి. ఐడియల్ కావడం కోసం దాన్ని ఈ కండిషన్ 1 విచ్ ఇంప్లైస్ క్యాపిటల్ ఏ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. సో వైల్ AR or RA are in capital A. So when A belongs to R and R belongs to R. So hence A is an ideal of R. అంటే ఇది సింపుల్గా అనిపిస్తుంది. అంటే ఎందుకు అది ఏ అనేది సబ్ రింగ్ అవుతుందని చెప్తే తీసుకుంటే అది ఖచ్చితంగా ఏ ఇంటూ ఆర్ అనే ఎలిమెంటు ఆర్ ఇంటూ ఏ అనే ఎలిమెంట్స్ రెండు కూడా క్యాపిటల్ ఏలో ఉంటాయి. ఆటోమేటిక్గా అది ఈక్వేషన్ 1 అనేది హోల్డ్స్ అవుతుంది. ఈక్వేషన్ 1 అంటే ఏ మైనస్ బి అనే ఎలిమెంట్ కూడా ఆర్లో ఉంటుంది. సో కాబట్టి ఫైనల్గా ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ అనేది క్యాపిటల్ ఆర్కి ఐడియల్ అవుతుందని చెప్పాలంటే మనకు ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అంటే ఏ మైనస్ బి అనే ఎలిమెంట్ ఏలో ఉండాలి, అలాగే ఆర్ఏ అండ్ ఏఆర్ అనే ఎలిమెంట్స్ కూడా ఏలో ఉండాలి. సో హియర్ వి సీ వన్ ప్రాబ్లం ఆర్ ఎగ్జాంపుల్. సో ఇఫ్ capital R is a ring and 0 belongs to R is the 0 element, then A is equal to 0 is an ideal of R. అంటే ఇక్కడ ఏ అనే ఒక సెట్లో ఓన్లీ ఒకటే ఒక ఎలిమెంట్ ఉంది. సో ఏంటి ఆ ఎలిమెంట్ అంటే సింగిల్ టర్మ్ సెట్ 0 అని. సో ఆ సెట్లో మనకి 0 అనే ఎలిమెంట్ మాత్రమే ఉంది. సో ఈ 0 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి అది మనకేమవుతుందట ఇక్కడ ఐడియల్ అవుతుందని చెప్తున్నాం. సో మరి ఐడియల్ ఎలా అవుతుంది అంటే ఇక్కడ మనం చూడొచ్చు. సో ఫస్ట్ కండిషన్ మనకి డెఫినేషన్ నుంచి ఏ కామా బి అనే రెండు ఎలిమెంట్ నువ్వు ఏలో తీసుకుంటే ఏ మైనస్ బి అనే ఎలిమెంట్ ఏలో ఉండాలి. అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఏలో ఓన్లీ 0 అనే ఎలిమెంటే ఉంది కాబట్టి ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు రెండు కూడా 0గా తీసుకొని ఏ మైనస్ బి చేస్తే మనకు ఫైనల్గా 0 - 0 వస్తుంది. సో అది 0 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. సో అట్లాగే మళ్ళా సెకండ్ కండిషన్ వచ్చేసి మనకి ఏఆర్ అండ్ ఆర్ఏ అనే రెండు ఎలిమెంట్స్ కూడా మనకి ఎక్కడ ఉండాలి, క్యాపిటల్ ఏలో ఉండాలి. సో క్యాపిటల్ ఏలో ఆల్రెడీ ఒక ఎలిమెంట్ ఉంది, అదేంటి 0 అనే ఎలిమెంట్. సో స్మాల్ ఆర్ అనే ఎలిమెంట్ని క్యాపిటల్ ఆర్లో తీసుకుందాం. సో తీసుకుంటే అప్పుడు మనకి 0 ఇంటూ ఆర్ చేసిన నెక్స్ట్ ఆర్ ఇంటూ 0 చేసిన వాల్యూ అనేది 0 వస్తుంది. 0 అనేది ఈజ్ ఆల్వేస్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, ఎందుకంటే మనం తీసుకున్న సెట్ ఏలో ఓన్లీ 0 అనే ఎలిమెంట్ మాత్రమే ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకు ఏ మైనస్ బి అనే ఎలిమెంట్ ఏలో ఉందని తెలుస్తుంది. అట్లాగే 0 ఇంటూ ఆర్ ఇంటూ 0 ఆర్ ఈ రెండు కూడా అంటే మీన్స్ ఇవి ఎలా ఉన్నాయి, ఏ ఇంటూ ఆర్ లేదా ఆర్ ఇంటూ ఏ రూపంలో ఉన్నాయి. కాబట్టి ఈ రెండు ఎలిమెంట్స్ కూడా ఏలో ఉన్నాయి. కాబట్టి ఏ ఈక్వల్ టు 0 అనేది మనకి ఐడియల్ అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ 0 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి దీన్ని నల్ ఐడియల్ అని లేదా ట్రివియల్ ఐడియల్ అని మనం పిలవచ్చు. సో ఇఫ్ ఆర్ ఈజ్ ఎ రింగ్ దెన్ ఆర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్ ఈజ్ కాల్డ్ యూనిట్ ఐడియల్. అంటే ఆర్ అనేది రింగ్ అయితే ఆ ఆర్ అనేది తనకు తానుగా ఐడియల్ కండిషన్స్ పాటించుకుంటుంది. సో కాబట్టి అట్లాంటి సెట్ని అలాంటి రింగ్ని మనం యూనిట్ ఐడియల్ అని చెప్పి పిలవచ్చు. అంటే మనం ప్రతి రింగు ఏదైనా ఒక సెట్ని మనం రింగ్గా తీసుకుంటే ఆ రింగ్ ఖచ్చితంగా ఐడియల్ అవుతుంది. ఆ ఐడియల్ ఇట్ సెల్ఫ్. సో కాబట్టి ఆ ఐడియల్ని మనం యూనిట్ ఐడియల్ అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. సో హియర్
Prove that a non-empty subset of a ring capital R is an ideal. So here A minus B is belongs to A and A belongs to A, R belongs to R, which implies RA into AR belongs to capital A. So here let capital R be a ring and small r be its element. So small r is belongs to capital A. So let A be a non-empty subset of capital R. So that is A is the subring of R. సో ఏ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్గా తీసుకుంటే నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అనేది మనకు సబ్ రింగ్ అవుతుంది. సో సబ్ రింగ్ టాపిక్లో మనకు తెలిసింది. సో ఇక్కడ ఏ కామా బి అనే రెండు ఎలిమెంట్స్ మనం ఏలో తీసుకుంటే విచ్ ఇంప్లైస్ ఏ మైనస్ బి ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. సో ఎందుకంటే సబ్ రింగ్ యొక్క డెఫినేషన్ బేస్ చేసుకొని మనకి ఫర్ ఎవ్రీ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ విచ్ గివ్స్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ. సో ఇక్కడ మనకి ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ అనేది ఉంటుంది. సో ఇది కాస్త తప్పుగా రాయబడ్డది, మీరు కరెక్షన్ చేసుకోండి ఈ స్టెప్ని. సో నెక్స్ట్, ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ అన్ ఐడియల్ ఇఫ్ ఏ ఈజ్ ఏ ఐడియల్ ఆఫ్ ఏ రింగ్ క్యాపిటల్ ఆర్, సో హియర్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అండ్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్కి మనకి ఏ ఇంటూ ఆర్ ఇంటూ ఏ ఇస్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. ఎందుకంటే మనకి స్కేలార్ మల్టిప్లికేషన్ అనే ప్రాపర్టీ తెలుసు. సో ఆ స్కేలార్ మల్టిప్లికేషన్ ప్రకారం ఆర్ ఇంటూ ఏ అనే ఎలిమెంట్ కానీ ఏ ఇంటూ ఆర్ అనే ఈ టూ ఎలిమెంట్స్ కూడా మనకి క్యాపిటల్ ఏలో ఉంటాయని చెప్పవచ్చు. సో కాబట్టి అది మనం దీని నుంచి ఈ రెండు కండిషన్స్ని మనం ఇక్కడ ప్రూఫ్ చేయవచ్చు. సో ఇది ప్రూఫ్. మరి ఇక్కడ ఏ ఇంటూ ఆర్ ఇంటూ ఏ ఈ రెండు క్యాపిటల్ ఏలో మనకున్నాయి. సో మరి ఏ అనేది సబ్ రింగ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ అవుతుంది. సబ్ రింగ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ అవుతుంది కాబట్టి ఏ మైనస్ బి అనే ఎలిమెంట్ కూడా మనకు క్యాపిటల్ ఏలో ఉంటుంది. సో కాబట్టి ఏ అనేది ఈ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ అన్ ఐడియల్. సో దట్ ఈస్ ఏ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. సో నెక్స్ట్ సెకండ్ వన్, let capital A is a subset of a ring capital R which satisfies the conditions A into B. For every A comma B belongs to capital A minus B belongs to A and A belongs to A, R belongs to capital R, AR and RA belongs to A. So from the definition of subring, A comma B belongs to capital A గా తీసుకుంటే A minus B belongs to capital A అవుతుంది. ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏకి ఏ ఇంటూ బి అనే ఎలిమెంట్ కూడా క్యాపిటల్ ఏలో ఉంటుంది. సో ఇక్కడ ఈ కండిషన్స్ బేస్డ్ ద అబోవ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. సో అంటే ఇక్కడ ఏంటి, క్యాపిటల్ ఏ అనేది సబ్ రింగ్ ఎందుకు అవుతుంది అనేది చెప్పడం కోసం. సబ్ రింగ్ కావాలంటే మనకి ఏ మైనస్ బి అనే ఎలిమెంట్ దాంట్లో ఉండాలి, అలాగే మనకి ఏ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ ద టూ ఎలిమెంట్స్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ కావాలి. సో ఏ అనేది సబ్ రింగ్ ఆఫ్ ఆర్. మరి సబ్ రింగ్ అవుతుంది కాబట్టి ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ అన్ ఐడియల్, ఏ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఏ, ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్కి ఏ ఇంటూ ఆర్ ఇంటూ ఏ ఆర్ బోత్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. సో ఏ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ ఐడియల్. సో దట్ ఈస్ ఏ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. సో ఏ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఏ. సో హెన్స్ ఏ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. సో వెన్ A minus B belongs to A for every A comma B belongs to capital A and AR comma RA belongs to capital A. సో నెక్స్ట్ మనకి సెకండ్ ప్రాబ్లం ఇక్కడ చూసుకుందాము. సో ఇక్కడ ఈ సెకండ్ ప్రాబ్లం కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏముంది, ఆర్ అనేది ఒక కమ్యూటేటివ్ రింగ్గా ఇవ్వడం జరిగింది. సో ఆర్ ఈజ్ ఏ కమ్యూటేటివ్ రింగ్ అండ్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. సో షోస్ దట్ ఐ ఇంటూ ఏ. సో ఐ ఇంటూ ఏ అనే సెట్ ఇచ్చిండు. సో ఈ ఐ ఇంటూ ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్గా ఉండేలా ఉంటాయి. మరి అలాంటి ఎక్స్ అనేది ఏ కండిషన్ పాటిస్తుందంటే ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0 అయ్యేటట్లుగా ఉన్నటువంటి ఎక్స్ అనే ఎలిమెంట్స్, ఆర్లో ఉండే ఎక్స్ అనే ఎలిమెంట్స్ దేంట్లో ఉంటాయంటే ఐఏలో ఉంటాయి. అంటే ఐఏలో ఒక ఎలిమెంట్ ఉండాలి అంటే అది ఆర్కు చెంది ఉండి మనకి ఏఎక్స్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ని పాటించాలి.
సో అలాంటి సెట్ మనకి ఇచ్చిండు. సో ఈ సెట్ అనేది మనకు ఐడియల్ అవుతుందని చూపించాలి. సో గివెన్ ఇది షార్ట్ క్వశ్చన్కి ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. సో గివెన్ దట్ ఆర్ ఈజ్ ఏ కమ్యూటేటివ్ రింగ్ అండ్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్గా తీసుకున్నాం. సో ఇక్కడ ఐఏ అనేది మనకు నాన్ ఎంప్టీ సబ్సెట్. సో ఐఏ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్. నాన్ ఎంప్టీ సబ్సెట్ కాబట్టి జీరో అనే ఒక ఎలిమెంటు ఆర్లో తీసుకుంటే ఏ ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. సో ఎందుకు జీరో అనే ఒక ఎలిమెంట్ మనం ఆర్లో తీసుకున్నాం. ఆర్లో తీసుకుంటే ఏ ఇంటూ జీరో చేస్తే వాల్యూ ఏమవుతుంది, ఖచ్చితంగా జీరో అవుతుందని తెలుసు మనకు ప్రాపర్టీస్ ఆఫ్ రింగ్ నుంచి. అంటే ఇక్కడ ఈ ఐఏ అనే సెట్ ఏ విధంగా డిఫైన్ చేయబడ్డది, మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఎక్స్ అనే ఎలిమెంటు ఐఏకి చెందుతుందని తెలుసు. అట్లాగే ఇక్కడ జీరో అనే ఒక ఎలిమెంట్ నేను తీసుకుంటే అది ఆర్లో తీసుకుంటే ఏ ఇంటూ జీరో ఈక్వల్ టు జీరో అవుతుంది. కాబట్టి ఇక్కడ జీరో అనే ఎలిమెంట్ ఏమవుతుందంటే ఐఏలో ఉంటుంది. మరి ఐఏలో జీరో అనే ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి ఐఏ అనేది ఏమవుతుంది అంటే నాన్ ఎంప్టీ సబ్సెట్ అవుతుంది. సో నాన్ ఎంప్టీ సబ్సెట్ అనేది ఎందుకు అయింది అంటే జీరో అనే ఎలిమెంట్ దాంట్లో ఉంది కాబట్టి. అంటే ఇక్కడ జీరో ఈజ్ బిలాంగ్స్ టు ఐఏ అవుతుందని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఐఏ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్. నాన్ ఎంప్టీ సబ్సెట్ అవుతుంది కాబట్టి ఒక 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. సో లెట్ x1 అండ్ x2 ఆర్ రిప్రజెంట్స్ ఎనీ 2 ఎలిమెంట్స్ ఆఫ్ ఐఏ. సో దెన్ మరి x1 అనేది ఐఏలో ఉంటుంది, అలాగే x2 కూడా ఐఏలో ఉండాలంటే ఏ కండిషన్ పాటిస్తుంది, ఏ ఇంటూ x1 ఈక్వల్ టు జీరో, ఇంకొకటి ఏ ఇంటూ x2 ఈక్వల్ టు జీరో అనే కండిషన్ పాటిస్తుంది. సో కాబట్టి మరి ఏ ఇంటూ x1 మైనస్ x2 చేద్దాం. సో ఏ ఇంటూ x1 మైనస్ x2 చేస్తే ఏ తోటి మనకు లెఫ్ట్ సైడ్ ప్రోడక్ట్ చేసుకుంటే అంటే బై ద లెఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ లా నుంచి ఏ ఇంటూ x1 మైనస్ ఏ ఇంటూ x2. సో సిన్స్ ఈక్వేషన్ 1 అండ్ 2ని మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఇంటూ x1 వాల్యూ జీరో అవుతుంది, అలాగే ఏ ఇంటూ x2 కూడా జీరో అవుతుంది. సో జీరో మైనస్ జీరో ఈజ్ జీరో. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఏ ఇంటూ x1 మైనస్ x2 అనే వాల్యూని కనుక మనం చేస్తే దాని వాల్యూ అనేది జీరో అయింది. అంటే ఇది చూడటానికి ఎలా ఉంది అంటే ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్ జీరో లాగా ఉంది. సో మరి ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్ జీరో లాగా ఉంటే ఎక్స్ అనే ఎలిమెంటు ఎక్కడ ఉంటుంది, ఐఏలో ఉంటుంది. మరి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది అంటే ఎక్స్ మైనస్ 1 ఎలిమెంట్. కాబట్టి ఎక్స్ మైనస్ x2 అనే ఎలిమెంటు ఐఏలో ఉందని మనం దీని నుంచి చూడవచ్చు. సో కాబట్టి ఐఏ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు అడిషన్. సో ఇది సబ్ గ్రూప్ అవుతుందని మనకు తెలుసు. సో కన్సిడర్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఐఏ అండ్ వై బిలాంగ్స్ టు ఐఏ. సో ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ దట్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఐఏ. సో మరి ఎక్స్ ఇంటూ వై అనే ఎలిమెంటు ఐఏలో ఉంటుంది, అలాగే ఎక్స్ అనే ఎలిమెంట్ కూడా ఐఏలాగా తీసుకుంటే ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్ జీరో అవుతుందని తెలుసు. సో ఇప్పుడు మనం ఫర్దర్గా ఏం చెక్ చేయాలంటే ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ వై అనే ఎలిమెంటు కనుక్కుంటే ఏమవుతుందో చూద్దాం. సో ఏ ఇంటూ ఎక్స్ వై అనే దాన్ని ఏఎక్స్ ఇంటూ వైగా రాసుకోవచ్చు బై ద అసోసియేటివ్ ప్రాపర్టీ. సో హియర్ ఏఎక్స్ ఈక్వల్ టు జీరో అవుతుందని తీసుకున్నాం కాబట్టి జీరో. సో మరి జీరో ఇంటూ వై అనే వాల్యూ జీరో అవుతుంది. అంటే ఇక్కడ ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ వై అనే ఎలిమెంటు ఏమైంది, వాల్యూ జీరో అయింది. సో జీరో అయింది కాబట్టి ఎక్స్ ఇంటూ వై అనే ఎలిమెంట్ దేంట్లో ఉంటుందంటే ఐఏలో ఉంటుంది. సో ఇది మనకు ఐఎక్స్. సో ఐఏలో మనకి x1 మైనస్ x2 అనే ఎలిమెంట్ వచ్చింది, అలాగే ఎక్స్ ఇంటూ వై అనే ఎలిమెంట్ కూడా వచ్చింది. సో మరి ఈ రెండు కండిషన్స్ కూడా దేనివి అంటే అవి మనకు సబ్ రింగ్ సంబంధించినటువంటివి. సో నెక్స్ట్ పేజ్లో సో దెన్ ఐఏ ఈజ్ ఏ రైట్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. సో ఇక్కడ ఐఏ అనేది ఏంటి అంటే రైట్ ఐడియల్ అవుతుంది. ఎందుకు అంటే మనకు ఐఏలో సంబంధించి మనకు x1 మైనస్ x2 అనే ఎలిమెంట్ ఉంది, అలాగే ఎక్స్ అనే ఎలిమెంట్ని మనం ఐఏలో తీసుకొని ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ వై అనే ఎలిమెంట్ని ఈక్వల్ జీరో అవుతుందని చూపించుకున్నాం. సో కాబట్టి ఇది మనకు లెఫ్ట్ ఐడియల్. సో అట్లాగే మనకు రైట్ ఐడియల్ అవుతుంది, అలాగే లెఫ్ట్ ఐడియల్ అవుతుందని కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. సో మనకు లెఫ్ట్ ఐడియల్ రైట్ ఐడియల్ రెండు కూడా అవుతాయి. సో దాన్ని మనం ఐడియల్ అవుతుందని చెప్పవచ్చు. సో ఫైనల్గా ఐ ఇంటూ ఏ అనే వాల్యూ అనేది ఐడియల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇఫ్ ఎస్ అండ్ టీ ఆర్ టూ ఐడియల్స్, ఎస్ అండ్ టీ ఆర్ టూ ఐడియల్స్. సో ఆఫ్ ఏ క్యాపిటల్ ఆర్ రింగ్. సో అండ్ s plus t is equal to small s plus small t such that
స్మాల్ ఎస్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్గా ఉంది, స్మాల్ టీ బిలాంగ్స్ టు క్యాపిటల్ టీగా ఉంది. సో అప్పుడు దెన్ ఎస్ ప్లస్ టీ అనేది ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్ అవుతుందని మనం ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం. సో గివెన్ దట్ ఎస్ అండ్ టీ ఆర్ బోత్ ఐడియల్స్ ఆఫ్ ఏ రింగ్ క్యాపిటల్ ఆర్. సో ఎస్ ప్లస్ టీ అనే సెట్ ఈ విధంగా డిఫైన్ చేయబడ్డది. సో ఇక్కడ మరి ఎస్ ప్లస్ టీ అనేది కూడా ఏమవుతుంది, ఐడియల్ అవుతుందని చెప్పాలి. మరి ఐడియల్ అవుతుందని చెప్పాలంటే ఎస్ ప్లస్ టీలో ఏవైనా 2 ఎలిమెంట్స్ తీసుకొని మనకు ఐడియల్ ఒక డెఫినేషన్ ఇక్కడ ప్రూవ్ చేసుకుందాం. సో ఎస్ ప్లస్ టీలో 2 ఎలిమెంట్స్గా ఉండాలి కాబట్టి ఎక్స్ వై అనే ఎలిమెంట్స్ 2 తీసుకుందాం. సో ఎక్స్ అనే ఎలిమెంట్ ఎలా ఉంటుంది, S1 ప్లస్ S2గా ఉంది, వై అనే ఎలిమెంట్ ఏమో S2 ప్లస్ S2గా ఉంది. సో ఫర్ సమ్ S1 S2 బిలాంగ్స్ టు ఎస్ అండ్ T1 T2 బిలాంగ్స్ టు టీ. మరి ఎస్ ప్లస్ టీ ఈజ్ సెడ్ టు బి అన్ ఐడియల్ ఆఫ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్స్. అంటే ఎక్స్ మైనస్ వై అనే ఎలిమెంట్ ఈజ్ బిలాంగ్స్ టు ఎస్ ప్లస్ టీ అవ్వాలి. సో ఏ ఇంటూ ఆర్ ఇంటూ ఏ ఈ బోత్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో బిలాంగ్స్ టు ఎస్ ప్లస్ టీ అవుతుందని మనం చూపించాలి. సో దీనికోసం కన్సిడర్ ఎక్స్ మైనస్ వై అనే వాల్యూని కన్సిడర్ చేసుకున్నాం. సో మరి ఎక్స్ మైనస్ వై అనే వాల్యూ తీసుకుంటే మరి ఎక్స్ అంటే ఏంటి, S1 మైనస్ S2గా S1 ప్లస్ S2 S1 ప్లస్ T1. మరి మైనస్ వై అంటే ఏముంది, S2 ప్లస్ T2గా తీసుకున్నాం. సో ఇక్కడ మైనస్ని మనం సపరేట్గా సింప్లిఫై చేసుకుంటే S1 మైనస్ S2 ప్లస్ T1 మైనస్ T2. మరి ఎక్స్ మైనస్ వై అనే ఎలిమెంట్ ఎలా రాయబడ్డది అంటే S1 మైనస్ S2 అనేది ఇది మొత్తం ఎస్లోని ఎలిమెంట్. సో ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఎస్. మరి T1 మైనస్ T2 అనేది కూడా దేనిలోని ఎలిమెంట్, టీలోని ఎలిమెంట్. కాబట్టి ఎక్స్ మైనస్ వై అనే ఒక కొత్త ఎలిమెంటు ఎస్ ప్లస్ టీలో ఉన్న ఎలిమెంట్గా రాయబడ్డది. సో కాబట్టి ఈ ఎక్స్ మైనస్ వై అనే ఎలిమెంట్ దేంట్లో ఉంటుంది అంటే ఎస్ ప్లస్ టీలో ఉంటుందని మనం గమనించవచ్చు. అంటే దిట్ ఈస్ బిలాంగ్స్ టు ఎస్ ప్లస్ టీ, క్యాపిటల్ ఎస్ ప్లస్ క్యాపిటల్ టీ అవుతుంది. సో నెక్స్ట్ లెట్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్గా తీసుకుందాం. సో ఆర్ అనేది మనకు ఒక ఎలిమెంట్గా తీసుకున్నాం, క్యాపిటల్ ఆర్లోని ఎలిమెంట్. సో ఏ అనేది మనకు ఎస్ ప్లస్ టీలోని ఎలిమెంట్. మరి ఏ అనేది ఎస్ ప్లస్ టీలో ఉంది కాబట్టి ఏ బిలాంగ్స్ టు ఎస్ ప్లస్ టీ. సో నౌ కన్సిడర్ ఏ ఇంటూ ఆర్ ఇంటూ ఏ చేద్దాం. సో ఆర్ ఇంటూ ఏ చేస్తే ఆర్ ఇంటూ ఏ అనేది మనకు ఎస్ ప్లస్ టీలో ఉన్న ఎలిమెంట్గా తీసుకున్నాం కాబట్టి ఎస్ ప్లస్ టీలో ఎలా ఉంటుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎస్ ప్లస్ స్మాల్ టీగా ఉంటుంది. అంటే స్మాల్ ఎస్ బిలాంగ్స్ టు ఎస్ గాను స్మాల్ టీ బిలాంగ్స్ టు టీ గాను ఉంటుంది. మరి అప్పుడు ఆర్ ఇంటూ ఏ అనే ఎలిమెంట్ కనుక్కుంటే ఆర్ ఇంటూ ఏ బదులు ఎస్ ప్లస్ టీ రాసుకుంటే మనకి ఇది ఆర్ ఇంటూ ఎస్ ప్లస్ ఆర్ ఇంటూ టీగా ఉంది. సో ఆర్ ఇంటూ ఎస్ అనేది మనకి ఎస్లోని ఎలిమెంట్. సో ఆర్ ఇంటూ టీ అనేది టీలోని ఎలిమెంట్. సో కాబట్టి ఇది బిలాంగ్స్ టు ఏమవుతుంది అంటే ఎస్ ప్లస్ టీ అవుతుంది. సో ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఎస్ ప్లస్ టీ. సో సిమిలర్లీ ఏ ఇంటూ ఆర్ అనే ఎలిమెంట్ కూడా మీరు కనుక్కుంటే సో అది కూడా బిలాంగ్స్ టు ఎస్ ప్లస్ టీ అవుతుంది. సో ఫైనల్గా ఆర్ఎస్ ప్లస్ ఆర్టీ అనేది లేదా ఎస్ఆర్ ప్లస్ టీఆర్ ఈ 2 ఎలిమెంట్స్ ఇక్కడ వచ్చిన కొత్త ఎలిమెంట్స్ అవి 2 కూడా ఎస్ ప్లస్ టీకి చెందుతున్నాయి. సో కాబట్టి దీని నుంచి మనం ఆర్ఏ ఏఆర్ అనే ఈ 2 ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఎస్ ప్లస్ టీ అవుతున్నాయని మనం చూడవచ్చు. సో కాబట్టి దీస్ 2 కండిషన్స్ ఆర్ సాటిస్ఫైస్ ద కండిషన్స్ ఆఫ్ ఐడియల్. సో కాబట్టి ఈ 1-2 ఈక్వేషన్స్ మనం బేస్ చేసుకుంటే ఎస్ ప్లస్ టీ అనేది ఏమవుతుందంటే ఐడియల్ అవుతుందని మనం చూడవచ్చు. సో ఇలా మనము నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ప్రాబ్లమ్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. సో క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి ఆర్ ఐడియల్స్ ఆఫ్ ఏ రింగ్ క్యాపిటల్ ఆర్ అండ్ ద సమ్ ఏ ప్లస్ బి ఆఫ్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ ప్లస్ స్మాల్ బి సచ్ దట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ and small b belongs to capital B. Show that S plus B is an ideal of R. సేమ్ ఇందాక చేసినట్టు మనకు ఎస్ ప్లస్ టీ బదులుగా ఇక్కడ ఏ అండ్ బి అనేది ఉంది. సో మీరు సింపుల్గా ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నట్టుగా దీన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏ ప్లస్ బి అనే సెట్ ఈ విధంగా డిఫైన్ చేశాడు. సో ఏ ప్లస్ బిలో ఉండే ఎలిమెంట్స్ అనే ఏ రూపంలో ఉంటాయంటే ఏ ప్లస్ బి రూపంలో ఉంటాయి. సో ఏ ప్లస్ బి రూపంలో ఉండాలంటే స్మాల్ ఏ అనే ఎలిమెంట్ క్యాపిటల్ ఏలోను స్మాల్ బి అనే ఎలిమెంట్ క్యాపిటల్ బిలో ఉండాలి. సో 0 అనే ఒక ఎలిమెంట్ని మనం ఏ ప్లస్ బిలో ఉందని చెప్పడం కోసం 0 అనే ఎలిమెంట్ ఏలో తీసుకున్నాం, అదే 0 అనే ఎలిమెంట్ని బిగా తీసుకున్నాం. మరి 0 బిలాంగ్స్ టు ఏ 0 బిలాంగ్స్ టు బిగా తీసుకున్నాం కాబట్టి
సో 0 ప్లస్ 0 చేస్తే వాల్యూ అనేది 0 అవుతుంది. 0 అవుతుంది కాబట్టి ఆ 0 అనేది ఎలా రాయబడింది, 0 ప్లస్ 0గా రాయబడుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ఏ ప్లస్ బి అవుతుందని మనం ఇక్కడ చూడవచ్చు. సో మరి అట్లాగే A1 ప్లస్ A2 B1 ప్లస్ B2 అనే బోత్ 2 ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఏ ప్లస్ బిగా తీసుకుందాం. సో తీసుకుంటే A1 A2 వేర్ A1 A2 బిలాంగ్స్ టు క్యాపిటల్ A, B1 B2 బిలాంగ్స్ టు క్యాపిటల్ B. సో హియర్ A ఈజ్ అన్ ఐడియల్ అండ్ B ఆల్సో ఐడియల్ కాబట్టి A1 మైనస్ A2 అనే ఎలిమెంట్ Aలో ఉంటుంది, B1 మైనస్ B2 అనే ఎలిమెంట్ కూడా Bలో ఉంటుంది. సో ఫ్రమ్ బోత్ 2 కండిషన్స్ హియర్ consider the value A1 plus B1 minus of A2 plus B2. It is equal to A1 minus A2 plus B1 minus B2. So this element must belongs to capital A. This also B1 minus B2 must belongs to capital B. So these elements belongs to A plus B. So ఇది మనకు ఫస్ట్ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ అట్లాగే మనకి స్మాల్ ఆర్ అనే ఒక ఎలిమెంట్ క్యాపిటల్ ఆర్లో తీసుకుందాం. ఏ ప్లస్ బి అనే ఎలిమెంట్ ఏ ప్లస్ బిలో తీసుకుంటే ఆర్ బిలాంగ్స్ టు ఆర్, ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి. సో మనకి ఆర్ ఇంటూ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అవుతుంది, ఆర్ ఇంటూ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అవుతుంది. ఎందుకంటే ఏ కామా బి అనేవి రెండు కూడా ఐడియల్సే. సో మరి ఆర్ ఇంటూ ఏ ప్లస్ బి చేస్తే ఆర్ఏ ప్లస్ ఆర్బి అనే ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ ప్లస్ బి అవుతుంది. సో కాబట్టి ఏ ప్లస్ బి అనేది ఈజ్ ఏ లెఫ్ట్ ఐడియల్ అవుతుంది. ఎందుకంటే ఆర్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ చేత ప్రోడక్ట్ చేయబడుతుంది కాబట్టి ఏ ప్లస్ బి లెఫ్ట్ ఐడియల్ అవుతుంది. సో సిమిలర్లీ ఇట్ కెన్ బి ప్రూవ్డ్ దట్ ఏ ప్లస్ బి ఈజ్ ఏ రైట్ ఐడియల్ అని కూడా చూపించవచ్చు. సో మనకు లెఫ్ట్ ఐడియల్ రైట్ ఐడియల్ అవుతే ఫైనల్గా దాన్ని మనం ఐడియల్ అవుతుందని చెప్పొచ్చు. సో కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. సో నెక్స్ట్ అట్లాగే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. సో ఏంటి, షో దట్ ఏ ఫీల్డ్ క్యాపిటల్ ఎఫ్ ద సెట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిసెస్ ఆఫ్ ది ఫార్మ్ AB00 ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్. సో ఈజ్ ఏ రైట్ ఐడియల్ బట్ నాట్ లెఫ్ట్ ఐడియల్. సో అది రైట్ ఐడియల్ అవుతుందంట కానీ లెఫ్ట్ ఐడియల్ కాదు. సో ఎందుకు అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏనే మనకు యొక్క ఫీల్డ్ ఎఫ్ అనేది ఇచ్చిండు. ద సెట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిసెస్ ఏ ఈజ్ ఈక్వల్ టు AB00 రూపంలో ఉన్నాయి. So let R denotes the ring of all 2x2 matrices with elements in field. So also consider capital M as the subset of the ring capital R which has matrices of the form AB00 for every A comma B belongs to F. సో ఈ విధంగా డిఫైన్ అంటే ఆర్లో ఎలిమెంట్స్ ఈ రూపంలో ఉంటాయి, ఏలో ఎలిమెంట్స్ కూడా అదే రూపంలో ఉంటాయని మనం ఇక్కడ తీసుకున్నాం. సో మరి ఇక్కడ ఎం అనేది రైట్ ఐడియల్ అవుతుంది. రైట్ ఐడియల్ ఎందుకు అవుతుంది చూద్దాం. సో రైట్ ఐడియల్ కోసము ఇక్కడ ఎమ్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏముంటాయి మనకు AB0 రూపంలో ఉంటాయి, 00. కాబట్టి A1 అనే ఒక ఎలిమెంట్ని A1 B1 00, A2 అనే ఎలిమెంట్ని A2 B2 00గా తీసుకున్నాం. సో అప్పుడు A మైనస్ బి చేస్తే మ్యాట్రిక్స్ యొక్క కండిషన్స్ ప్రాపర్టీస్ నుంచి A1 మైనస్ A2 B1 మైనస్ B2 00 అనేది వస్తుంది. సో ఇది కూడా చూడడానికి ఎలా ఉందంటే AB00గా ఉంది. సో కాబట్టి ఇట్ ఇస్ బిలాంగ్స్ టు ఏమవుతుంది అంటే క్యాపిటల్ ఎం అవుతుంది. అంటే క్యాపిటల్ ఎంలో మనకి A మైనస్ బి అనే ఒక ఎలిమెంట్ వచ్చింది. సో నెక్స్ట్ దేర్ ఫోర్ ఎం ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ అడిటివ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. సో ఎం అనేది మనకు అడిటివ్ గ్రూప్ ఆఫ్ ఆర్కి సంబంధించి అడిటివ్ గ్రూప్ అవుతుంది. సో కాబట్టి పి అనే ఒక ఎలిమెంట్ని మనం ఆర్లో తీసుకుందాం. సో దాన్ని ఏ ఇంటూ పీగా, అంటే మరి పీని ఎలా తీసుకున్నాం, x1 x2 x3 x4గా తీసుకున్నాం. ఎందుకంటే ఆర్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా 2x2 మ్యాట్రిసెస్ అయి ఉంటాయి. సో ఈ 2x2 మ్యాట్రిసెస్ రూపంలో మనం ఇక్కడ x1 x2 x3 x4గా తీసుకున్నాం. సో అప్పుడు ఏ ఇంటూ పీ చేస్తే AB00 ఇంటూ x1 ఇంటూ x2 x3 x4. సో వీటి ప్రోడక్ట్ చేస్తే మనకి AX1 BX3 AX2 BX4 00 వస్తుంది. సో ఇది ఇక్కడ వచ్చిన మ్యాట్రిక్స్ కూడా చూడటానికి AB00 రూపంలో ఉంది కాబట్టి ఇట్స్ బిలాంగ్స్ టు ఎం అవుతుంది. అంటే ఇక్కడ క్యాపిటల్ ఏ అనే వాల్యూకి పి అనే దాన్ని మనం లెఫ్ట్ సైడ్ ప్రోడక్ట్ చేస్తున్నాము. సో కాబట్టి ఇక్కడ ఇది పి అనేది మనకు ఆర్లోని ఎలిమెంట్. సో ఆర్లో ఉండే ఎలిమెంట్కి ఏ అనేది మనకు రైట్ సైడ్ నుంచి ప్రోడక్ట్ చేస్తున్నాం. సో కాబట్టి క్యాపిటల్ ఎం అనేది ఏమవుతుంది అంటే రైట్ ఐడియల్ అవుతుంది. సో కానీ అది లెఫ్ట్ ఐడియల్ కాదు. లెఫ్ట్ ఐడియల్ ఎందుకు కాదు అంటే ఆర్లో మనకి 00 00 10
రూపంలో ఒక ఎలిమెంట్ తీసుకుందాం. సో ఎమ్లో 1100గా తీసుకుని ఆ రెండింటిని ప్రోడక్ట్ చేయండి. ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుంది, 0011 రూపంలో వస్తుంది. మరి ఇలాంటి ఎలిమెంట్ ఎమ్లో ఉంటుందా అంటే డస్ నాట్ బిలాంగ్స్ టు ఎమ్ అవుతుంది. సో ఎమ్ కాబట్టి ఇట్లాంటి ఎలిమెంట్ మనకి దాంట్లో ఉండదు, దేంట్లో ఉండదు, ఎమ్లో ఉండదు కాబట్టి ఎమ్ అనేది అది మనకు లెఫ్ట్ ఐడియల్ కాదు, కానీ ఓన్లీ రైట్ ఐడియల్ అవుతుంది. అంటే ఇక్కడ పి అనే ఎలిమెంట్ మనకి ఏ ఇంటూ పి అనే టర్ములో పి అనేది ఎక్కడ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. కాబట్టి ఏ ఇంటూ పి అనే ఎలిమెంట్ మనకు ఆర్లో ఉంటుందని తెలుసు, ఈసారి ఎమ్లో ఉంటుంది కాబట్టి ఇది రైట్ ఐడియల్ అవుతుంది. కానీ పి ఇంటూ ఏ రూపంలో మనకి వాల్యూ అనేది ఎమ్లో ఉండదు, అంటే డస్ నాట్ బిలాంగ్స్ టు ఎమ్ అవుతుంది. సో దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చి అది లెఫ్ట్ ఐడియల్ కాదని చెప్పడం జరిగింది. సో అది మీరు గమనించాలి. సో నెక్స్ట్, షో దట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ఐడియల్స్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ అగైన్ ఏ రింగ్. సో మనకి ఇంటర్సెక్షన్ ఆఫ్ సబ్ గ్రూప్స్ అనేది సబ్ గ్రూప్ అవుతుందని చూసినాం. ఇంటర్సెక్షన్ ఆఫ్ నార్మల్ సబ్ గ్రూప్ అవుతుందని చూసినాం. ఇంటర్సెక్షన్ ఆఫ్ ఐడియల్స్ అనేది కూడా ఐడియల్ అవుతుందని చూసినాం. సో అట్లాగే ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ఐడియల్స్ తీసుకున్నా కూడా అగైన్ ఐడియల్ అవుతుందని మనం ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాం. సో ఇక్కడ దానికోసం రెండు ఐడియల్స్ తీసుకోవాలి కాబట్టి I1 I2 అనే టూ ఐడియల్స్ని మనం తీసుకున్నాం. అవి రెండు కూడా లెఫ్ట్ ఐడియల్స్ అని అనుకుంటున్నాం. సో I1 I2 అనేవి రెండు లెఫ్ట్ ఐడియల్స్ అవుతాయి కాబట్టి I1 I2 ఆర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ క్యాపిటల్ R విత్ రెస్పెక్ట్ టు ద అడిషన్. సో అండ్ I1 ఇంటర్సెక్షన్ I2 ఈజ్ ఆల్సో సబ్ గ్రూప్ ఆఫ్ R. ఎందుకంటే సబ్ గ్రూప్ అయినప్పుడు వాటి యొక్క ఇంటర్సెక్షన్ ఆఫ్ సబ్ గ్రూప్స్ కూడా అగైన్ సబ్ గ్రూప్ అవుతుంది తెలుసు కాబట్టి. సో ఇన్ ఆర్డర్ టు వి ప్రూవ్ దట్ I1 ఇంటర్సెక్షన్ I2 ఈజ్ ఏ లెఫ్ట్ ఐడియల్. సో లెఫ్ట్ ఐడియల్ అవుతుందని చెప్పడం కోసం సో స్మాల్ r బిలాంగ్స్ టు క్యాపిటల్ R గా తీసుకుందాం. ఎస్ అనే ఎలిమెంట్ స్మాల్ ఎస్ ఈజ్ బిలాంగ్స్ టు I1 ఇంటర్సెక్షన్ I2. సో మరి R ఇంటూ ఎస్ ఈజ్ బిలాంగ్స్ టు I1 ఇంటర్సెక్షన్ I2. సో మరి ఇక్కడ ఎస్ అనేది దేంట్లో ఉంది, I1 ఇంటర్సెక్షన్ I2లో ఉంది. I1 ఇంటర్సెక్షన్ I2లో ఉందంటే ఎస్ అనే ఎలిమెంట్ I1లో ఉంటుంది, అదే ఎస్ అనే ఎలిమెంట్ I2లో ఉంటుంది. సో అండ్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ R గా తీసుకున్నాం. ఎస్ అనే ఎలిమెంట్ I1లో తీసుకుంటే ఆర్ ఇంటూ ఎస్ చేస్తే ఈజ్ బిలాంగ్స్ టు I1 అవుతుంది. సో సిమిలర్లీ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ గాను ఎస్ బిలాంగ్స్ టు I2గా తీసుకుంటే ఆర్ ఇంటూ S2 చేస్తే అది కూడా ఏమవుతుంది, I2లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఆర్ ఇంటూ ఎస్ అనే ఎలిమెంట్ I1లో ఉంది, ఆర్ ఇంటూ ఎస్ అనే ఎలిమెంట్ I2లో ఉంది. మరి ఈ రెండు కండిషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ ఇంటూ ఎస్ అనే ఎలిమెంటు ఈజ్ బిలాంగ్స్ టు I1 ఇంటర్సెక్షన్ I2. సో ఇక్కడ I1 ఇంటర్సెక్షన్ I2లో మనకు ఆర్ ఇంటూ ఎస్ అనే ఎలిమెంట్ వచ్చింది. సో కాబట్టి ఇక్కడ అది ఐడియల్ అవుతుంది, ఐడియల్ దీంట్లో మనకి లెఫ్ట్ ఐడియల్ అనే కండిషన్ మనం ఇక్కడ ప్రూవ్ చేయడం జరిగింది. సో I1 intersection I2 is an left ideal of R. So similarly we can prove that I1 intersection I2 is a right ideal of capital R అవుతుందని కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. సో అది ఇక్కడ మీరు గమనించవచ్చు. సో నెక్స్ట్, prove that the subset of all matrices of the form A0 0B with AB are integers from a subring of the ring M2 of all 2x2 matrices with integers are entries. సో ఈజ్ ఇట్ అన్ ఐడియల్. సో ఇది ఐడియల్ అవుతుందా కాదా, ఇందాక మనకు AB00 రూపంలో ఉంటే ఐడియల్ అవుతుందా కాదా అనేది మనం ఎలా అయితే వెరిఫై చేసామో దీన్ని కూడా అలాగే వెరిఫై చేయాలి. సో దీనికోసం ఏ అనే ఒక ఎలిమెంట్ని A00Bగా తీసుకున్నాము, B అనే ఎలిమెంట్ని C00Dగా తీసుకున్నాం. సో అప్పుడు A-B చేస్తే A-B అనే ఎలిమెంట్ కూడా అదే ఫామ్లో వస్తుంది. కానీ A ఇంటూ B చేస్తే A ఇంటూ B వాల్యూ కూడా మనకు AC0BDగా వచ్చింది. సో ఇది కూడా అదే మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంది కాబట్టి బిలాంగ్స్ టు ఎస్ అవుతుంది, అంటే ఎస్ అనేది సబ్ రింగ్ అవుతుంది. కానీ ఇక్కడ లెట్ 1001 అనే ఒక ఎలిమెంట్ ఎస్లోను 342 అనే ఎలిమెంట్ ఆర్లో తీసుకుంటే అప్పుడు ప్రోడక్ట్ చేసుకుంటే వచ్చే ఎలిమెంట్ అనేది మనకి ఎస్లో ఉండదు. ఎస్లో ఉండాలంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్ 3 అయింది, కానీ సెకండ్ ఎలిమెంట్ 0 కావాలి, థర్డ్ ఎలిమెంట్ కూడా 0 కావాలి. కానీ ఇక్కడ ఏమైంది, సెకండ్ ఎలిమెంట్ 4 అయింది, థర్డ్ ఎలిమెంట్ 2 అయింది. సో అది ఆ మ్యాట్రిక్స్ ఎస్లో ఉండే మ్యాట్రిక్స్ రూపంలో లేదు కాబట్టి ఎస్ అనేది ఐడియల్ కాదని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. నెక్స్ట్ అట్లాగే షో దట్ ద సెట్ M2 ఆఫ్ Z ఆఫ్ 2x2 matrices with integer entities is an
విత్ ఇంటీజర్ ఇన్ ట్రేస్ ఈజ్ ఏ నాన్ కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ. సో ఇది నాన్ కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ అవుతుందని చూపించాలి. సో దీనికోసం M2 అనేది ద సెట్ ఆఫ్ 2x2 మ్యాట్రిసెస్గా ఇవ్వడం జరిగింది. అంటే దాంట్లో అన్ని 2x2 మ్యాట్రిసెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏ అనే ఒక ఎలిమెంట్ని మనం A1 B1 C1 D1, బి అనే ఎలిమెంట్ని A2 B2 C2గా తీసుకున్నాం. సో అప్పుడు A ప్లస్ B అనే వాల్యూని మ్యాట్రిక్స్ యొక్క అడిషన్ ప్రాపర్టీని బేస్ చేసుకొని రాసుకున్నాం. అలాగే A ఇంటూ B అనే వాల్యూని కూడా మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ని బేస్ చేసుకొని రాసుకున్నాం. సో ఫ్రమ్ ద అబౌవ్ క్లోజ్డ్ బైనరీ ఆపరేషన్స్ M2 of Z is a ring. So let 0 అనే ఎలిమెంట్ని 0 0 0 be the additive identity, 1 అనే ఎలిమెంట్ని 1 0 0 1 be the multiplicative identity. So A is equal to 1 1 0 1 belongs to M2 of Z, B is equal to 1 0 0 1 0 belongs to M2 of Z. So consider A into B చేస్తే మనకి 2 0 1 0 రూపంలో వచ్చింది. B into A వాల్యూ చేస్తే మనకి 1 1 1 అనే ఎలిమెంట్ వచ్చింది. సో అంటే ఇక్కడ A ఇంటూ B అనే వాల్యూ B ఇంటూ Aకి సమానం కావట్లేదు. కాబట్టి మల్టిప్లికేషన్ అనేది కమ్యూటేటివ్ ప్రాపర్టీని పాటించారు. అంటే M2 of Z ఈజ్ నాన్ కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ 1 0 0 1. సో ఇది నాన్ కమ్యూటేటివ్ రింగ్ అవుతుందని మనం దీని నుంచి ప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈజ్ ద రింగ్ 2Z ఈజ్ ఐసోమార్ఫిక్ టు రింగ్ 3Z. సో 2Z అనేది 3Z అనే రింగ్కి ఐసోమార్ఫిజం అవుతుందా కాదా అనేది అడుగుతుంది. సో ఇక్కడ 2Z 3Z బోత్ ఆర్ రింగ్స్. సో Z అనే సెట్ని మనం జెడ్లో ఎలిమెంట్స్ అన్నీ ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు Z. అంటే ఇక్కడ 0 ± 1 ± 2 ± 3 రూపాయలు ఉంటాయి. మరి 2Z తీసుకుంటే దీంట్లో 2 × 0 మీన్స్ 0, 2 × 1 2, 2 4 6 అది ± 2 ± 4 ± 6 ఈ రూపంలో ఉంటుంది. దాన్ని జనరల్గా 2Nగా రాసుకున్నాం. అట్లాగే 3 × Z తీసుకుంటే 0 ± 3 ± 6 ± 9 రూపాయలు ఉంటాయి. దాన్ని జనరల్గా 3 × Nగా రాస్తాం. సో 3 × N సచ్ దట్ N బిలాంగ్స్ టు Zగా తీసుకున్నాం. సో అప్పుడు ఇది ఐసోమార్ఫిజం అవుతుందని చెప్పడం కోసం ఈ రెండింటి మధ్యన మనకి ఒక మ్యాపింగ్ని మనం డిఫైన్ చేసి ఆ మ్యాపింగ్ అనేది ఐసోమార్ఫిజం యొక్క కండిషన్స్ని పాటిస్తుందా లేదని చూడాలి. సో కాబట్టి పై ఫ్రమ్ 2Z to 3Z ఈజ్ డిఫైన్డ్ బై పై ఆఫ్ 2H ఈజ్ ఈక్వల్ టు 3H ఫర్ ఆల్ 2H బిలాంగ్స్ టు 2Z. So the elements 2A 2B are belongs to 2Z. So the ring 2Z is isomorphic to ring 3Z if pi is isomorphism. So isomorphism అనే కండిషన్ పాటించాలంటే సో pi is 1 1 అవ్వాలి, pi is well defined కావాలి, pi అనేది ఆన్ టు కండిషన్ పాటించాలి. సో అలాగే దాంతోపాటు pi అనేది హోమోమార్ఫిజం అంతా చూపాలి. సో దీనికోసం ఫస్ట్ pi ఆఫ్ 2A + 2B అనే వాల్యూని కనుక్కున్నాం. సో pi ఆఫ్ 2A + 2B ఈజ్ ఈక్వల్ టు pi ఆఫ్ 2 కామన్ తీసుకుంటే pi ఆఫ్ 2 × A + B అవుతుంది. మరి pi ఆఫ్ 2 × A + B అనేది ఈక్వేషన్ 1 ప్రకారం pi ఆఫ్ 2 × H ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మనకు 3H అవుతుంది. pi ఆఫ్ 2 × H ఈజ్ ఈక్వల్ టు 3H ఎలా అవుతుందో ఇక్కడ pi ఆఫ్ 2 × A + B అనే వాల్యూ 3 × A + Bకి సమానం. మరి 3 × A + B అంటే 3 × A 3 × B అవుతుంది. సో కాబట్టి pi ఆఫ్ 2A + 2B అనే వాల్యూ, మరి 3 × A అనే వాల్యూని మళ్ళీ అదే కండిషన్ 1 అప్లై చేసి pi ఆఫ్ 2A రాయొచ్చు, 3 × B అనే దాన్ని కూడా pi ఆఫ్ 2Bగా రాయొచ్చు సిన్స్ బై ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి. సో మరి pi ఆఫ్ 2A + 2B అనే వాల్యూ ఏమైతే pi ఆఫ్ 2A + pi ఆఫ్ 2Bకి సమానమైంది. సో నెక్స్ట్ సిమిలర్లీ pi ఆఫ్ 2A × 2B ఈక్వల్ టు pi ఆఫ్ 2A × 2B చేస్తే సో అది కూడా మనకి pi ఆఫ్ 2 × 2AB రాయొచ్చు, pi ఆఫ్ 2 × 2AB అని 3 × 2AB రాయొచ్చు. సో ఇక్కడ pi అనేది ఈజ్ నాట్ సాటిస్ఫైస్ హోమోమార్ఫిజం. ఎందుకంటే ఇక్కడ 3 × 2AB అనే దాన్ని మనం 3 × A 3 × Bగా మనం రాయలేము. సో కాబట్టి pi ఆఫ్ 2A to B అనేది మనకు హోమోమార్ఫిజం కండిషన్ పాటించదు. కాబట్టి ద రింగ్ 2Z అనేది ఈజ్ నాట్ హోమోమార్ఫిజం టు ద రింగ్ 3Z. అంటే 2Z నుంచి 3Zకి మనం రింగ్ను డిఫైన్ చేసిన అది మనకేం కాదు, అంటే ప్రాపర్టీ మనకేంటి ఫంక్షన్ డిఫైన్ చేసినాము, ఆ ఫంక్షన్ అనేది మనకి ఈ హోమోమార్ఫిజం కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో కాబట్టి అది ఐసోమార్ఫిజం అనేది కాదు.
సో అది ఇక్కడ మనం గమనించాలి. నెక్స్ట్ సో ఇక్కడ ప్రైమ్ ఐడియల్, మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్పి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీటిని నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.